ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఇక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ పై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. చందు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దాదాపు భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుని ఇటీవల కాలంలో బీజాపూర్ జిల్లాలో కాంకేర్ అడవుల్లో కూడా 22 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరొక మంది. దాంతో పాటు ఆ తర్వాత కూడా మరో ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా మరో 9 మంది కూడా మృతి చెందారు. ఆ ఘటనలో కూడా దాదాపు సుమారు 9 నుంచి 9 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. ఆ తర్వాత 27 వరకు కూడా సంగతి 27 మంది మృతి చెందిన సంఘటన జరుగుతుంది. దాంతో పాటు ఈ 2 వరుస ఎన్కౌంటర్లు, బీజాపూర్ లో కాంకేర్ ఎన్కౌంటర్, దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో కూడా కీలక మావోయిస్ట్ నేతలు కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రోజు గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తోట్కా అటవీ ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 8:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు కూడా భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టుల మధ్య అడపదడప ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్ లో సుమారు 8 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎన్కౌంటర్ లో డిఆర్జీ జవాన్లతో పాటు ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా 202 బెటాలియన్ సంబంధించిన భద్రతా బలగాలు తోట్కా అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా మావోయిస్టులు పక్కాగా అక్కడ సమావేశమయ్యారని తెలుసుకున్న నేపథ్యంలోనే గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 బెటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా డిఆర్జీ జవాన్లతో పాటు ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా బెటాలియన్లు కూడా 4 బృందాలుగా ఏర్పడి చుట్టుముట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. తోట్కా అటవీ ప్రాంతంలో కూడా 3 సార్లు కూడా అడపదడప వాళ్ళకి మావోయిస్టులకు భద్రతా బలగాలు కూడా పూర్తిగా ఎన్కౌంటర్ కూడా చోటు చేసింది. ఎన్కౌంటర్ లో పూర్తిగా 8 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. వారి మృతి చెందిన మావోయిస్టులను కూడా అక్కడి నుంచి గంగలూరు పోలీస్ స్టేషన్ నుంచి బీజాపూర్ జిల్లా కేంద్రానికి కూడా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు మరింత మందుగుండు సామాగ్రితో పాటు మావోయిస్ట్ సాహిత్యం కూడా పూర్తిగా దొరికినట్టుగా సమాచారం కనబడుతుంది. మరి అదే ప్రాంతంలో అటవీ ప్రాంతంలో తోట్కా అటవీ ప్రాంతంలో కూడా ఇంకా శోధన కూడా ఆపరేషన్ కూడా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా బీజాపూర్ జిల్లా పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.